నమస్తే, వెల్కమ్ టు డే టీవీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆసుపత్రిలోని రికార్డులను తనిఖీలు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలకు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు ఆసుపత్రులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్నది వ్యాధుల కాలం కాబట్టి డాక్టర్లు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని, ప్రజలకు రోగుల బారిన పడకుండా అవేర్నెస్ కల్పించాలని సూచించారు. సిస్టర్ దాంట్లో టీవీపీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నాం, వాళ్ళని రీడిప్లాయ్ చేసుకోమని చెప్పేసి ఈ హాస్పిటల్స్కి చెప్పాము. సో ఈ హాస్పిటల్ కొత్తగా ఇనాగరేషన్ అయింది కాబట్టి దీనికి కావాల్సిన స్టాఫ్ని బీసీహెచ్ఎస్ నాకు పక్కనే ఉన్నారు. వారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చానంటే, ఇప్పుడు మొన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ది మేము ఎక్స్టెన్షన్ ఇచ్చాము. దాంట్లో వెబ్సైట్ ఉన్న పోస్టులన్నీ కూడా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేయమని చెప్తున్నాను. ఆల్రెడీ నిన్న మొన్న డాక్టర్ని కూడా ఇచ్చారు, గైనకాలజిస్ట్ కూడా వచ్చింది, డెలివరీ కూడా చేస్తూ ఉంది నేను వచ్చినప్పుడు. సో నేను వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఇక్కడికి ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారి డైరెక్షన్స్ తోటి సెక్రటరీ గారు ఇచ్చినటువంటి మాకు ఇచ్చిన టూర్ ప్రోగ్రాంలో నేను ఈ ఆసిఫాబాదు, నాకు మంచిర్యాల, తర్వాత నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు ఇవ్వడం జరిగింది. నాకులాగా మా దగ్గర 8 మంది హెచ్ఓడీలు అందరికీ కూడా అంతా స్టేట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో నేను డైరెక్ట్ హైదరాబాద్ నుంచి లక్షపేటకి ఈరోజు ఈ సీజనల్ డిసీజెస్ ఏదైతుందో వాటిలో ఉన్నటువంటి గ్యాప్స్ని ఐడెంటిఫై చేయడం, పేషెంట్ లోడ్ ఎంత ఉంది, ఓపీ ఎంత ఉంది, ఐపీ ఎంత ఉంది, ల్యాబ్ డయాగ్నోస్టిక్స్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫార్మసీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి ఎగ్జామ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడేమైనా గ్యాప్స్ ఉంటే మేము వీళ్ళందరికీ కూడా డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ, తర్వాత జీజీహెచ్ సూపర్ని మంచిగా ముగ్గురిని కూడా కోఆర్డినేట్ చేసుకోమంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కేసు బ్యాడ్ అయ్యి ఏదైనా డెంగ్యూ పాజిటివ్ వచ్చినా, మలేరియా పాజిటివ్ వచ్చినా కూడా డిఎంహెచ్ఓ తెలియాలి. ఇన్ కేసు ఇక్కడ కాకుండా మళ్ళీ జీజీహెచ్ పంపించాలి కూడా ఆ సూపరింటెండెంట్ నోటీస్లో ఉన్నాయి కాబట్టి ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకోమని చెప్తున్నాను. అట్లాగే డ్రగ్స్ విషయంలో కూడా ఏదైనా మెడిసిన్స్ లేకపోతే ఆ మెడిసిన్స్ కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ అవైలబుల్ ఉందో నియరెస్ట్ పిఎస్సీ కానీ, సిఎస్సీ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో కానీ ఉంటే ఒకరికి కొంచెం కోఆర్డినేట్ చేసుకొని కంప్లీట్ చేయమని చెప్తున్నాను. వీళ్ళకి ఏంటంటే మెడిసిన్స్ కొనడానికి కూడా కొంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఏమైనా ఎక్కువ షార్టేజ్ ఉండి ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏమైనా లేకపోతే ఇమీడియట్గా ప్రొక్యూర్ చేయడానికి వాటికి కూడా ప్రొజెక్ట్స్ ఇవ్వడానికి మేము గవర్నమెంట్ నుంచి రెడీ ఉన్నాం. ఇది అంటే నేను ఈరోజు రావడం రీజన్ ఏంటంటే మెయిన్లీ సీజనల్ డిసీజెస్ మీద టూర్ అనేది అటు అదంతా కూడా గవర్నమెంట్